వేములవాడ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే తీరుపై బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. ప్రతిసారి పెండింగ్లో ఉన్న పనులను గాడిలో పెడుతున్నామని చెబుతున్నారే తప్ప గత 2.5 ఏళ్లుగా మీరు కొత్తగా సాధించిన అభివృద్ధి ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజన్న దేవాలయ అభివృద్ధి కోసము 150 కోట్లు వెచ్చించామని చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత అని చల్మెడ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎంత నిధులు ఖర్చు చేశారో భక్తులకు వివరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వేములవాడ రూపురేఖలు మారాయని గుర్తు చేస్తూ గుడి చెరువులో 35 ఎకరాల భూమి సేకరణ, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, గుడి చెరువు కట్ట సుందరీకరణ వంటి పనులన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. అలాగే మిడ్మానేరు నుండి గుడి చెరువులోకి కొత్త పైప్ లైన్ వేసి నీటి సమస్యను తీర్చిన ఘనత కూడా బీఆర్ఎస్దేనని ఆయన గుర్తు చేశారు. రాజకీయ అంశాలు ప్రస్తావిస్తూ సొంత పార్టీలో గెలిచిన వారికి కాకుండా బీఆర్ఎస్ నుండి వెళ్లిన వారికి వైస్ చైర్మన్ పదవి ఎందుకు కట్టబెట్టారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూనే తమపై అనవసర విమర్శలు చేయటం మానుకొని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేకు చల్మెడ హితవు పలికారు. ఇంత పెద్ద వయసుల సంఖ్య ఉంది, ఇప్పటివరకు వాళ్ళ గురించి మీరు ఒక్కరికి టికెట్ ఇవ్వలేదు. ఇలా బీఆర్ఎస్ ఇచ్చింది, బీజేపీ ఇచ్చింది. ఇదే కాదు, ఇవాళ సర్పంచ్ మన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఇలా అనగారిన వర్గాలకు చెందిన 7 మంది మరి కౌన్సిలర్లు గెలిస్తే ఎందుకు మీరు ఒక్కరు కూడా వైస్ చైర్మన్ ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నాను. ఇతర బీసీ కులాలకు మీ సామాజిక వర్గానికి 2 ఇచ్చిన మీరు ఇతర బీసీ కులాలలో మరి చాలా మంది ఇంకో 9 మంది గెలిచారు, ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకు అని మేము ప్రశ్నిస్తాము. ఇలా 5 మంది మా అనగారిన వర్గాల సోదరులు ఎవరైతే కాంటాక్ట్ చేసి గెలిచినరో మీరు 5 మంది గెలిస్తే ఇలా 5 మంది వాళ్ళు కూడా గెలిచారు. 2 ఇండిపెండెంట్లు వాళ్ళు కూడా వస్తే 7 మంది మీ పార్టీ ఉంటే ఒక్కరు కూడా వైస్ చైర్మన్ ఎలిజిబుల్ కాదా? బయట చాలా మంది చెప్తా ఉన్నారు ఈ 2.5 ఏళ్ళు ఒక చైర్మన్ ఉంటాడు, మళ్ళీ వచ్చే 2.5 ఏళ్ళు ఇంకో చైర్మన్ ఉంటాడని. మరి దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మీకుంది. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది, ఎవరో చైర్మన్ అనుకుంటారు, ఇంకోలో అయినరు, అది మీ ఇష్టం, మాకు సంబంధం లేని సబ్జెక్ట్ అయినా. కానీ 2.5 ఏళ్ళు ఒకళ్ళు 2.5 ఏళ్ళు అది వాస్తవాలా కాదా అని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మీకుంది. అందుకని మీరు అనుకున్నట్టు, మీరు ఆశిస్తున్నట్టు ఈ వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఆ రాజరాజేశ్వరి స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఈ పట్టణ అభివృద్ధికి మా వంతు పాత్ర బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా పోషిస్తాము, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సహకరిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి నేను శాసనసభ్యులకు చెప్తా ఉన్నాను, దయచేసి 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తిట్టని రోజు ఉండదు, మీరు బీఆర్ఎస్ అన్నది రోజు ఉండదు. ఇక ముందు ఈ 2.5 సంవత్సరాలు ఏం చేయబోతున్నారు ప్రజలకు స్పష్టత ఇచ్చి ఎంత సమయంలో ఏదైతే చేస్తారో అని చెప్పాలని మీ ద్వారా వారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. అందుకని మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ అనడం మానేసి వేములవాడ అభివృద్ధి చెయ్యాలి. ఏదో ప్రెస్ స్టేట్మెంట్ పనికొచ్చిన పనికంటే ఏదో మాట్లాడితే కాదు. నేను అడిగేది స్పష్టంగా ఒక్కొక్క పాయింట్ మాడుతున్నా, ఆ పాయింట్లకు మీరు జవాబేయండి. దానికి మళ్ళీ మేము బదిలిచ్చేంత మా దగ్గర డేటా ఉంది, స్పష్టత ఉంది. కాబట్టి మీ ద్వారా మళ్ళొకసారి వారు గుర్తు చేసుకుంటూ మరి ఇవాళ అందరూ మా గెలిచిన 4 కౌన్సిలర్లకు అభినందనలు తెలియజేసుకుంటూ పోటీ చేసిన ఇతర 24 మంది మా 23 మంది కౌన్సిలర్లు కూడా వారు మనోధైర్యంగా ఉన్నారు. మేము పార్టీ వెనువెంటే ఉంటాం, తప్పకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటాము అనే ఒక సంకల్పంతో ఉన్నారు. వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళ ధైర్యానికి మళ్ళొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.